గురుగారు ఇంకో పాయింట్ ఏందంటే, మనం రీసెంట్‌లీ 'ధురంధర్' మూవీ బాగా ట్రెండింగ్ అయితుంది. అదే విధంగా 'ట్రూ స్టోరీ' అన్నట్టు కూడా ఒక పాయింట్ రైజ్ అయితుంది. చూసారా గురుగారు మూవీ? నేను ఈ టైంకి అక్కడే ఉన్నాం. ఎలా అనిపించింది ఎక్స్‌పీరియన్స్? అద్భుతం. 4 గంటలు ఎవడో కదలలేదు. మేము కూడా కదలం. మధ్యలో ఒక్కసారి ఇంటర్వెల్ ఇచ్చాడు. ఆ ఇంటర్వెల్‌లో బయటికెళ్ళి వచ్చారు అంతే జనం. ఎవ్వడు కదలల. పోనీ పెద్ద పెద్ద సినిమా పాటలు, డాన్సులు, క్లబ్బులు, ఎక్స్‌పోజింగ్‌లు, ఎక్స్‌ప్లాయిట్. ఓన్లీ ట్రూ అనిపించదు. ఓన్లీ ట్రూ. మన దేశాన్ని ఎలా అతలాకుతలం చేశారు. ఈ పాకిస్తాన్ ఎంత ప్రమాదం. ఆ భావజాలం ఎంత ప్రమాదం. మన వాళ్ళు రా అంటారు తెలుసు కదా. ఈ రా వాళ్ళే వాళ్ళు రా అని పిలవకపోయినా అక్కడికి వెళ్ళి ఆ రాక్షసుల్ని స్పై రూపంలో సంహరిస్తున్నారు. కానీ వారి త్యాగం మామూలు కాదు. చాలా బాధగా అనిపించింది. పాపం అతను 14 సంవత్సరాలు మూవీలో, అంటే మూవీలో మనకి షార్ట్ కట్‌లో చూపించారు గానీ, 14 ఇయర్స్ వరకు అక్కడనే ఉంటూ, ఆ మాఫియాలో రూల్ అయితూ, అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ ఆ పొజిషన్ వరకొచ్చారు. అండ్ చిన్న ఏదో ఇష్యూ వల్ల లాస్ట్‌కి ప్రాణత్యాగం చేయాల్సొచ్చింది. రాక్షసుల మధ్యలో రాక్షసుడిలాగా నటించవలసిన అవసరం. ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళి ఏ టిఫినో భోజనం చేస్తావు. అలాంటి నీకు కుదిరినట్టు నువ్వు అక్కడ జీవించగలవా? వాళ్ళ మధ్యలో వాళ్ళలా నటించాలి, జీవించడం కాదు. అలవాట్లు లేనివి చేసుకోవాలి, పేరు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి. మనసుని ఎంత చంపాలి? అమ్మ నాన్న బంధం చెల్లి ఏమీ లేదే. అతను మోహిత్ శర్మ అక్కడే చచ్చిపోయాడు కదా. సినిమాలో పాజిటివ్గా ఉండాలని వెనక్కి వచ్చినట్టు చూపించారు. వెనక్కి వచ్చి అతను వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు వాళ్ళ అమ్మ తుడుచుకుంటూ ఉంటుంది, మేనల్డు చెల్లి ఇంట్లో అతను అలా ఏడుస్తూ వెళ్ళిపోతాడు. అదొక బాధ. ఈ హీరోయిన్ ఉంటుంది ఆ పిల్ల, అక్కడ ఉండే అమ్మాయి పాకిస్తాన్ ఆమెని పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయికి డౌట్ వచ్చి అన్నీ వెతికితే ఇతను లిస్ట్ అంతా రాసుకుంటాడు, ఎవరెవరిని వేసేయాలి ఈ లిస్ట్. కాలర్ పట్టుకుని ముందు తుపాకీ పట్టుకుని వస్తుంది. నువ్వు ఇండియా ఏజెంటు కదా, నువ్వు మా దేశానికి ఎందుకు వచ్చావు, మా దేశానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తున్నావు, అది ఇదంటే అతను వివరిస్తాడు. రణ్వీర్ తెలుసా, బొంబాయిలో నవంబరు 26 ఏమైందో, 278 మంది వాడు పెట్టాడు బాంబు. గుజరాత్లో వీడు పెట్టాడు బాంబు. ఢిల్లీలో వీడు పెట్టాడు బాంబు. వీళ్ళందరూ ఏమైనా మహనీయులా, వీళ్ళకి నువ్వు వారసురాలువా అని అడిగి అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అమ్మాయి మళ్ళీ అర్థం చేసుకుని చెప్పుద్ది, నువ్వేం చేయాలనుకున్నావు తొందరగా చేయి, ఆల్రెడీ ఎస్పీ సాబ్కు డౌట్ ఆగే అని చెప్పుద్ది. ఫైనల్గా అతను ఎవరెవరిని మట్టు పెట్టాలో వాళ్ళందరినీ మట్టు పెడతాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఒకసారి నా పేరుతో పిలవా అంటాడు. పిలుస్తుంది. నీకు తెలుసా నా పేరు అంటే పాప ఏడుపు కదా, ఒక ఆడపిల్లకి అంతకంటే దుఃఖమే ఉంటుంది. ఆఖరిసారిగా నా పేరు పిలవ్వా అంటాడు. జస్క్రిత్ సింగ్ రంగి. పప్పు ఇడుస్తుంది. అతనికి కళ్ళనీళ్ళు వస్తాయి. ఆ పిల్లకో పిల్లోడు. ఫైనల్గా ఆ పిల్ల తండ్రి చెప్తాడు, ఫ్లైట్ ఎక్కించే ముందు మర్చిపోతే అందరికీ మంచిది. నాకు ఒక పాయింట్ అక్కడ ఏంటంటే గురుగారు, పిల్ల తండ్రి ఇండైరెక్ట్లీ స్క్రీన్ ప్లేలో కూడా ఏజెంట్ కూతురు ఎవరైతే ఉన్నారో తను కూడా ఇండియనే. అది పాయింట్, మంచి పాయింట్. అది ఆడియన్స్ కి ఇంకా కనెక్ట్ అవ్వలేదు నాకు. కనెక్ట్ అవ్వలేదు అంటే నాకు ఆ థాట్ వస్తుంది. మంచి ఆలోచన. అంటే స్క్రీన్ ప్లే అసలు అది మెయిన్ పాయింట్. వెనక్కే రాలేదు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే, సినిమా మొత్తంలో మనం అంటే బాగా మనం పట్టుకోవాల్సింది బలిదానో పరం ధర్మ, అది పట్టుకోవాలి. త్యాగేనైక అమృతత్వ మానసు. ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో ఎన్నో పూజలు చేసుకుంటున్నాం, హోమాలు చేసుకుంటున్నాం, యజ్ఞాలు చేసుకుంటున్నాం, వ్రతాలు చేసుకుంటున్నాం, సుప్రభాతాలు. ఇతర మతాల వాళ్ళు చేసుకుంటున్నారు. కారణం ఏంటి? అక్కడ బార్డర్లో ఉండబట్టి ఇక్కడ ఆర్డర్లో ఉన్నాం. సియాచిన్ -40 అడుగు పడదు, నీళ్లు తాగే లోపల గడ్డగట్టేస్తుంది. నాకు అక్కడ ఉండేవాళ్ళు ఫోన్ చేస్తారు తెలుసా,
సైనికుల్లో నా ఫ్రెండ్స్ ఉంటారు, నా అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు ఫ్యాన్స్, వాళ్ళు ఫోన్ చేస్తారు. ఆడు 2 రోజులకు ఒకసారి తెలుసా వాళ్ళకంటే, ఇంకా తెలుగులో చెప్తే రాదు, అది పరిస్థితి. ఆడు జీవించాలి. వాళ్ళు అక్కడ జీవించబట్టే నువ్వు ఇంకా మరణించకుండా ఉన్నావు. జై జవాన్, జై జవాన్. జై కిసాన్. అందుకని నేను మోడీ గారిని ఏం కోరుకుంటా అంటే, దేశవ్యాప్తంగా ఎప్పుడైనా జవాన్ని, కిసాన్ని చూడగానే ప్రతి వాడు సాల్యూట్ చేయాలి అని ఒక రూల్ పాస్ చేయాలి, అంతే.